హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. రాయలసీమ స్పెషల్ రాగి సంకటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం రండి. రాగి సంకటి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంట్లో వండుకునే రైస్ కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ని వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఈ విధంగా రైస్ని కడిగి తీసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని అందులోకి సేమ్ గ్లాస్తో ఒక 9 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, 9 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి వాటర్ని అయితే హీట్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేవి చక్కగా హీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టిన రైస్ని వాటర్ వంపేసుకొని యాడ్ చేసేసుకోండి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలిపేసుకొని మూత పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అన్నం అనేది పొంగు వచ్చింది. సో ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి రైస్ని ఉడికించుకుందాము. మరొక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మన రైస్ అనేది ఆల్మోస్ట్ చక్కగా ఉడికిపోయినట్లుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా మెదిపితే మనకి అన్నం అనేది ఉడికినట్లే. సో ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సారీ అండి, సాల్ట్ వేసే వీడియో అనేది స్కిప్ అయిపోయింది. సో సేమ్ గ్లాస్తో రాగి పిండి 2 గ్లాసుల వరకు యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా లేయర్ కింద వేసేసుకోండి. స్టవ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసేసేయండి. ఒక 7-8 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 7-8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి. మనం వేసిన రాగి పిండి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇన్ కేస్ మీకు వాటర్ గిన్నె తక్కువ అయినట్లు అనిపిస్తే చక్కగా హాట్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు అండి. పక్కన బౌల్లో వాటర్ని హీట్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చల్లని వాటర్ కాకుండా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. సో మనం వేసిన రైస్ వచ్చేసి కనబడకుండా ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటూ చక్కగా మనం కలుపుకోవాలండి. నేను వేసిన వాటర్ వచ్చేసి చక్కగా సరిపోయింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటెతోనే మెదుపుకుంటూ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్నం అంతా కనిపించకుండా ఈ విధంగా గరిటెతో మెదుపుకుంటూ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఒకసారి అంతా కూడా క్లీన్ చేసేసుకొని సో మన ఆల్మోస్ట్ అనేది రెడీ అయిపోయింది సంకటి అనేది. సో ఈ విధంగా అంతా కూడా దగ్గరికి అనుకొని చేతిలోకి కొద్దిగా వాటర్ని తీసేసుకొని పైన ఈ విధంగా జల్లుకొని జస్ట్ ఇలా అనుకోండి, మనకి హీట్ అనేది పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా అనుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేసేసేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపేసుకోండి. సో కాస్త చల్లారాక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి సంకటిని తీసుకొని చక్కగా చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చేతులకి నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హెల్దీ రెసిపీ మన రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా పిండిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా చేత్తో ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసేసుకోవడమే. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా, వారానికి 2-3 సార్లైనా తీసుకుంటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. సో నేను ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగా వచ్చింది కదా. సో రాగి సంకటి కాంబినేషన్లో మనం ఈ విధంగా చికెన్ కర్రీ తీసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా పప్పుచారు కానీ చేపల పులుసు కానీ లేదంటే నాటుకోడి పులుసు కానీ అయితే ఆహా అదూర్సండి. సో నేను ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో
సో చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.